నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు. స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు కోరినన్ని లడ్డూలు. డైల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో జె శ్యామలరావు. వినాయక చవితి వేడుకలో భాగంగా నిర్వహించే నిమజ్జనోత్సవానికి తిరుపతి వినాయక సాగర్లో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నాం పేర్కొన్న నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. వినాయక చవితి వేడుకలో భాగంగా నిర్వహించే నిమజ్జనోత్సవానికి వినాయక సాగర్లో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ, పోలీస్, ఫైర్, ఇతర విభాగాల అధికారులతో కలిసి వినాయక సాగర్లో జరుగుతున్న ఏర్పాట్లను అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్యలు పరిశీలించారు. శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ, పోలీస్, ఫైర్, ఇతర విభాగాల అధికారులతో కలిసి వినాయక సాగర్లో జరుగుతున్న ఏర్పాట్లను అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్యలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని చవితి వేడుకలను, నిమజ్జనంను విజయవంతం చేయాలని అన్నారు. నిమజ్జనానికి వచ్చే వాహనాలు అన్ని క్రమ పద్ధతిలో వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో కొలను వద్ద గజ ఈతగాళ్లు జాగ్రత్తగా ఉండాలని, భక్తులు, ప్రజలు కొలనులోనికి వెళ్లకుండా చూడాలని అన్నారు. సాగర్ అంతా శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లాలని పారిశుద్ధ్య అధికారులను ఆదేశించారు. తెప్పలను మరోసారి పరిశీలించాలని అన్నారు. షామియానా తదితరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యుత్ దీపాలు మరిన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. విగ్రహాల నిమజ్జనం సమయంలో క్రేన్ల ద్వారా విగ్రహాలను త్వరగా పూర్తి చేసేలా చూడాలని అన్నారు. వాహనాలతో పాటు తెచ్చే ప్రతి తదితరాలను ముందుగానే పారిశుద్ధ్యం సేకరించి శుభ్రంగా ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రామకృష్ణ ఆచారి, సిఐ రామకిషోర్, డిఈ విజయకుమార్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ సుమతి, నిమజ్జన కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్, సభ్యులు ఆర్సి మునికృష్ణ, గుండాల గోపి, ఆకుల సతీష్, ఆనంద్ తదితరులు ఉన్నారు. ఈరోజు రేపు వినాయక చవితిని పురస్కరించుకుని రేపు ఇంటి దగ్గర ప్రతిష్ఠించే విగ్రహాలు, చిన్నవి మట్టి విగ్రహాలు రేపు సాయంత్రం 5 నుంచి వినాయక సాగర్లో నిమజ్జనానికి వస్తారు. మళ్ళీ 3వ రోజు సోమవారం భారీ విగ్రహాలన్నీ వినాయక సాగర్కి వస్తాయి. దానిలో భాగంగానే ఈరోజు తిరుపతి నగరపాలక సంస్థ ఏసీ గారు, డీసీ గారు, అలాగే పోలీసు, రెవెన్యూ, టీటీడీ, ఏపీ ఎస్పీడీసీఎల్ అన్ని సంస్థలు, ప్రభుత్వ సంస్థలు సహకారంతో ఈరోజు ఇక్కడ అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండం చేస్తున్నారు. ఈరోజు వినాయక మహోత్సవ కమిటీతో కలిసి అన్ని ప్రభుత్వ సంస్థలు దీనిలో భాగస్వామ్యమైన వారు అందరూ వచ్చి ఈ వినాయక సాగర్ని ఇప్పుడు ఉదయం 7 నుంచి పరిశీలించాము. అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. ఇంకా ఏదైనా చిన్న ఉంటే అన్ని ఏర్పాట్లు చేయమని ఏసీ తిరుపతి నగరపాలక సంస్థ ఏసీ గారు అందరికీ తెలియజేశారు. మా ఉత్సవ కమిటీ తరఫున మేము అన్ని ఇంకా ఏమేమి కావాలో అన్నీ చెప్పాము. పకడ్బందీగా అన్నీ రెడీ అయిపోతుంది. టీటీడీ నుంచి తెప్పలు కూడా రెడీ అవుతున్నాయి. రేపు సాయంత్రంకి నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లన్నీ బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అందరూ వచ్చి ప్రశాంత వాతావరణంలో భక్తిపూర్వకంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని బాగా జరుపుకోవాలని, మన హిందువుల పండుగ వినాయక చవితిని మొట్టమొదటి పండుగ బ్రహ్మాండంగా జరుపుకోవాలని కోరుకుంటూ జై గణేష్. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి ప్రతి ఇంటిలోనూ మట్టి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసుకుని పూజించి వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ప్రజలకు పిలుపునిచ్చారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డిల ఆధ్వర్యంలో స్థానిక గంగమ్మ గుడి వద్ద దాదాపు 500 మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిదేవుడైన వినాయక స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి వారి కష్టాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు. ప్రపంచమంతా జరుపుకునే ఈ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కేఎన్ రాజా, సుబ్రహ్మణ్యం రెడ్డి, కళ్యాణి, ప్రవీణ్, సాయి, ముత్యాల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హిందూ సాంప్రదాయంలో మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మొదటగా విఘ్నేశ్వరుని తలుచుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. భాద్రపద మాసంలో వచ్చే శుక్ల చతుర్థి నాశిని వినాయక చవితిగా మనం జరుపుకుంటున్నాము.
పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మట్టి గణపతులను గత 5 సంవత్సరాలుగా అందిస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ ముప్పు లేకుండా అందరూ పాటుపడాలని కోరుకుంటున్నాము. ఈరోజు స్థానిక తాతానగర్లో గంగమ్మ గుడి ఆలయం వద్ద ఏకవీర ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో, ప్రతాప్ స్వామి గారి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలని ఉచితంగా ఇక్కడ పంపిణీ చేశాము. ఈ మట్టి విగ్రహాలని ప్రతి ఏడు ఉచితంగా ఇది పంపిణీ చేయడం వారు ఏకవీర ఫౌండేషన్ వారు తీసుకుంటున్నారు. ప్రజల్లో అవేర్నెస్ కల్పించేదానికి, పర్యావరణాన్ని కాపాడేదానికి ఈ మట్టి విగ్రహాలను వారు ప్రతి ఏడు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మట్టి విగ్రహాలని పెట్టి పూజిస్తే మనకు అన్ని శుభాలే జరుగుతాయి. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలని పెట్టి రేపు వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకుని, నిమజ్జనం కూడా అదే విధంగా జరుపుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అలాగే వినాయకుడు ఆశీస్సులు మనకందరికీ కలగాలని. తిరుమలలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రాథమికంగా అనుమతి లభించిందని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుండి వెలువడనుందని, తద్వారా దర్శన, వసతి, శ్రీవారి సేవ తదితర సేవలను దుర్వినియోగం చేస్తున్న దళారులను అరికట్టవచ్చునని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఆగస్టు 29వ తేదీ నుంచి దర్శనం టోకన్ లేని వారికి ఆధార్తో లడ్డూలను అందించే విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టిందని తెలిపారు. గత కొన్నేళ్లుగా పలువురు దళారులు లడ్డూల బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడుతున్నట్లు గుర్తించాం. తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టి స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా దర్శనం టోకన్లు లేని వారికి ఆధార్ కార్డుపై రోజువారీ 2 లడ్డూలను మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుందని అన్నారు. అలాగే చాలా కాలంగా భక్తులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ బయట ప్రాంతాలలో ఉన్న టీటీడీ ఆలయాలు చెన్నై, బెంగళూరు, వెల్లూరులోని టీటీడీ సమాచార కేంద్రాలలో లడ్డూల డిమాండ్ ఉన్నప్పటికీ మేము పంపలేకపోయామని తెలిపారు. ప్రస్తుతం పంపిస్తున్నామని పేర్కొన్నారు. లడ్డూల డిస్ట్రిబ్యూషన్ గురించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మీ అందరికి కూడా గతంలో తెలియజేయడం జరిగింది. దాని ప్రకారం బయట ఉన్న ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమైన కారణాలు 2 ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఒకటి, ఇక్కడ ఉన్న తిరుమలకు వచ్చే సాధారణ భక్తులు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి సరైన స్థాయిలో లడ్డూలు దొరకడం లేదనే ఒక కారణం. అలాగే బయట టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్, టీటీడీ దేవాలయాల దగ్గర నుంచి లడ్డూల గురించి డిమాండ్ ఉండడం, కానీ మనము దానికి తగ్గట్టుగా డిమాండ్ కి తగ్గట్టుగా మనము లడ్డూలు పంపించలేకపోవడం, ఈ కారణాల వలన ఆధార్లో మిస్యూజ్ జరుగుతున్నది. టికెట్ లేకుండా తీసుకున్న వాళ్ళ దాంట్లో దర్శనం చేసుకోకుండా తీసుకుంటున్న వాళ్ళల్లో చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారనే ఇది మా దృష్టికి రావడంతో ఈ ఆధార్కి 2 ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సాధారణ భక్తులు ఎవరైనా సరే, దర్శనం చేసుకున్న భక్తులు ఎవరైనా సరే ఆధార్ అనేది అవసరం లేకుండా తీసుకోవచ్చు అనేది అది కూడా క్లారిఫై చేయడం జరిగింది. దర్శనం చేసుకున్నారు అనే ప్రూఫ్ చూపిస్తే చాలు, స్కాన్ చేసిన ప్రూఫ్ చూపిస్తే చాలు, ఆ టికెట్ చూపిస్తే దాన్ని బట్టి లడ్డూలు పొందవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది. తర్వాత సుమారుగా గత వారం రోజుల్లో సుమారుగా 75,000 లడ్డూలని వివిధ దేవాలయాలకి, టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కి పంపించడం జరిగింది గత వారం రోజులుగా. తర్వాత దీన్ని రెగ్యులర్ గా ఎలా పంపించాలి, రోజుకి ఎన్ని పంపించాలి, ఏ సెంటర్కి ఎంత పంపించాలి, అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఒక రెగ్యులర్ గా చేయాలంటే ఒక సేల్ కౌంటర్, తర్వాత స్టాఫ్, కంప్యూటర్స్, క్యాష్ తీసుకునే విధానం, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ సిస్టమ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఎందుకంటే రెగ్యులర్ గా చేయగలము కాబట్టి ఇప్పుడు ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. రెగ్యులర్ గా దీన్ని మిగిలిన దేశం మొత్తం మీద, దేశంలో ఉన్న అన్ని సెంటర్స్ లోకి అన్ని సెంటర్స్ కి, అన్ని దేవాలయాలకి, అన్ని టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కి రెగ్యులర్ గా పంపించి బయట శ్రీవారి లడ్డూ ప్రసాదం అందరికీ కూడా అందుబాటులో తేవాలి అనేది మా ఉద్దేశం. ఆ విధంగా చేస్తున్నాం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు, ముఖ్యంగా అక్టోబర్ 8వ తేదీ శ్రీవారి గరుడ సేవను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడు వరదల్లో బురదల్లో తిరుగుతున్నాడు, కష్టాలు పడుతున్నారని, దేశ ప్రధానమంత్రి సరదాగా సింగపూర్లో షికార్లు కొడుతున్నాడని, ఇప్పటి వరకు ఒక్క నయా పైసా వరద సాయం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కు అందలేదని, వెంటనే 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు వరదల్లో బురదల్లో తిరుగుతున్నాడు, కష్టాలు పడుతున్నారు, దేశ ప్రధానమంత్రి సరదాగా సింగపూర్లో షికార్లు కొడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఒక్క నయా పైసా వరద సాయం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కు అందలేదని మండిపడ్డారు. వెంటనే 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాను డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు. గాజుల మన్యంలో బీటెక్ పాస్ అయిన విద్యార్థులు కూలి పనులకు వెళ్తున్నారు. మన ప్రాంతంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉందని పేర్కొన్నారు. మన ప్రాంత అభివృద్ధికి 4 మంచి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకొచ్చామని తెలిపారు. మనవరం బెల్ ఫ్యాక్టరీ, అంతర్జాతీయ విమానాశ్రయం, శ్రీకాళహస్తి నడి కుడి రైల్వే లైన్, దుగ్గరాజపట్నం ఓడరేవు సాధించి పెట్టామని పేర్కొన్నారు. ఒకప్పుడు నయా పైసా ఉన్న షుగర్ టాబ్లెట్లు ఇప్పుడు 5 రూపాయలకు పెరిగిందని తెలిపారు. కూరగాయల ధరలు, ఉప్పు, పప్పు, నూనె, నిత్యావసర ధరలు బగ్గుమంటున్నాయి. ప్రజల నెత్తిన పన్నుల భారం మోపింది బీజేపీ ప్రభుత్వం. ధరలు, నిరుద్యోగం, అధిక పన్నులతో దేశం అతలాకుతలం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో దేశానికి ఒక్కటే మోక్షం కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు. చంద్రబాబు నాయుడు బేష్గా పనిచేస్తున్నారని, నేను ఆయన్ని అభినందిస్తున్నానని తెలిపారు. కొన్ని విషయాల్లో విభేదిస్తాను, తగిన సందర్భం వచ్చినప్పుడు విమర్శిస్తాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు వరదల్లో తీవ్ర ఇబ్బందులు పడుతోందని తెలిపారు. 2 తెలుగు రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పట్టించుకోకుండా దేశ ప్రధానమంత్రి సింగపూర్లో షికార్లు కొడుతున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నరేంద్ర నాయుడు, రావణ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా 3 విషయాలు ప్రస్తావించాలని వచ్చారు. ఒకటి, వరదలు. విజయవాడలో వరదలు బీభత్సంగా ఉన్నాయి. కృష్ణానది కొట్టుకొని పోయే పరిస్థితుల్లో ఉంది ఈరోజు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వరదల్లోనో బురదలోనో తిరుగుతూ ఉన్నాడు, కష్టాలు పడుతున్నాడు. దేశ ప్రధానమంత్రి సరదాగా షికార్లు చేస్తున్నాడు సింగపూర్లో. ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు నయా పైసా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, వెంటనే 5,000 కోట్ల రూపాయలు వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ తరఫున ధరలు మరి బాగా, మందుల ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి. షుగర్ ట్యాబ్లెట్ 5 రూపాయలు ఈరోజు. ఒకప్పుడు నేను మంచిగా ఉన్నప్పుడు 5 నయా పైసలు ఉన్న ట్యాబ్లెట్ ఈరోజు 5 రూపాయలు ఉంటాయి. ప్రతి వస్తువు ధర పెరిగిపోయింది. కూరగాయల ధరలు పెరిగిపోయినాయి, మరి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. అన్నీ పెరిగిపోయి ఇబ్బందుల్లో ఉన్నాము. మరి అంతేకాదు, నిరుద్యోగం కాదు, ధరలేక ట్యాక్సులు కూడా విపరీతమైన ట్యాక్సులు. ఈ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ధరలు, నిరుద్యోగం, మూడవది ట్యాక్సులతో ఈరోజు దేశాన్ని అతలాకుతలం చేసేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దేశానికి ఒకటే ఒక మోక్షం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అమరావతి, విజయవాడ, గుంటూరులలో ప్రకృతి ప్రకోప విలయ తాండవంలో నిరాశ్రయులైన వారికి తమ అభయహస్త గోవింద సేవా మండలి దాతల ద్వారా సేవ చేయడానికి సిద్ధంగా ఉందని ధార్మిక సంస్థ సభ్యులు జగన్నాథం, చంద్రమోహన్, ప్రభాకర్, రామారావు, కృష్ణయ్య, సుధీర్, శేఖర్ తదితరులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ, స్థానిక లీలామహల్ వద్ద తాము వరద బాధితుల సేవా సహాయార్థం ఆఫీసును ఓపెన్ చేశామని అన్నారు. అక్కడికి వాడని వస్తువులు ఏవైనా ఉంటే దాతలు అందించాలని, వాటిని తాము వరద బాధితులకు అందేలా సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాలకు జగన్నాథం సెల్ నంబర్ 9393627575ను సంప్రదించాలని కోరారు. విజయవాడ, గుంటూరులో అతలాకుతలమైపోయినారు. వాళ్ళందరినీ మా సేవా మండలి ద్వారాతో మా వంతు ఉడతా భక్తి సహాయం చేయాలని ఈ గోవింద సేవా మండలి ద్వారాతో మేమందరూ ముందుకొచ్చాం. అదేవిధంగా
చాలామంది తిరుపతిలో ఉన్నవారు కూడా సేవ చేయాలి అంటే ఎవరి దగ్గర ఇవ్వాలి, ఏ విధంగా వీటిని అందజేయాలి, ఇవి వాళ్ళకి ఎలా అందజేస్తే బాగుంటుంది కూడా చాలామందికి అంతుపట్టు లేకుండా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మేము ఈ గోవింద సేవా మండలికి సంబంధించి అందరూ ఒక కూటమిగా ఏర్పడి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడి ఆ సేవా మండలిలో అందరూ పనిచేస్తున్నాం. అందుకని మా అందరి ద్వారాతో, అదే మీ ప్రెస్ ద్వారాతో, అదే కొంతమంది వాట్సాప్ గ్రూపుల ద్వారాతో వాళ్ళందరికీ తెలియజేసి లీలా మహల్ దగ్గర మేమందరూ కలిపి ఒక ఆఫీస్ పెట్టాము. ఆ ఆఫీస్కి చేర్చిన తర్వాత అందరూ అవన్నీ తీసుకుపోయి ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ఒక గ్రామానికి వెళ్ళి మేమే స్వయంగా మా చేతుల మీదుగా ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాము. ముఖ్యంగా తిరుపతిలో ఉన్నవారు కొంతమంది వస్తు రూపైనా సరే, ఎవరైతే సరే వాడుకున్నటువంటి వస్తువులు ఏదైనా సరే, ఒకవేళ మిక్సీ కావచ్చు, గ్రైండర్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, గుడ్డలు కావచ్చు, డబ్బు కావచ్చు, ఏ రూపంలో ఇచ్చినా కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరూ జెండా ఊపి దీన్ని తీసుకుపోయి ఇవ్వాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి మీ ప్రెస్ ద్వారాతో కూడా అందరికీ తెలియజేయాలని, భగవంతుడు అందరికీ చాలా విధంగా తినలేనందుకు కోట్లు డబ్బు ఇచ్చారు. కానీ మంచి మనసుతో అందరూ ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా మనమందరూ సహాయం చేద్దామని, దాతలందరూ ముందుకు రావాలని మా గోవింద మండలి ద్వారా మేము అందరినీ కోరుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించకుండా తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ మనం అందరూ ఈరోజు వినాయక చవితి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రజలు ఆడ తినేదానికి తిండి లేకుండా, తాగేదానికి నీళ్ళు లేకుండా అల్లాడుతున్నారు. అలాంటి వాళ్ళని మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకొచ్చి మీ వంతు ఉడతా భక్తి సహాయం చేస్తే దగ్గరుండి మా గోవింద వాళ్ళ సేవా మండలి ద్వారాతో మేము వాళ్ళకి అందజేసే ముందుకు వచ్చాం. అభయహస్త గోవింద సేవా మండలి ద్వారా మేము 10 రకాల సేవలు తిరుపతిలో అందిస్తున్నాం. అందులో భాగంగా మన రాష్ట్రంలో వచ్చిన ఈ విపత్తుకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి నిన్న మేము వాట్సాప్లో పెట్టాం. వెంటనే చాలామంది స్పందించి మన దగ్గర ఇప్పటికే బియ్యము, బట్టలు అవన్నీ తెచ్చిచ్చున్నారు. మేము 3 డేస్ తర్వాత మంగళవారం ఇక్కడి నుంచి ప్రయాణం అవుదామని ఒక లారీ మాట్లాడాం. దానికి 10 టన్నులు అవుతాయి. 10 టన్నులు ఆల్రెడీ చాలామంది ఇస్తామని చెప్పుండారు. అవన్నీ తీసుకొని నేరుగా మా స్వహస్త్రాలతోనే ఒక విలేజ్లో ఇచ్చి ఎవరికైతే ఏ అవసరం అవుతాయో అవన్నీ తీసుకోమని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీడియా మిత్రులు, తిరుపతిలో ఉండే ప్రజలు వాళ్ళకు చేతనైన సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే అభయహస్తం, మనమంతా దేవుడికి ప్రతిరూపాలు, అక్కడ ఉండే వాళ్ళు కూడా దేవుడికి ప్రతిరూపాలే. కాబట్టి మనము వాళ్ళకి ఇస్తే మనల్ని మనము ఆదుకున్నట్లే. కావున ప్రతి ఒక్కరూ తమ అభయ హస్తాలతో దేవుళ్లాగా అందరికీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ మీడియా ద్వారా వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టింది అభయహస్త గోవింద సేవా మండలి ద్వారా మనం వరద బాధితుల్ని విజయవాడలో ఇప్పుడు వారం రోజులుగా వచ్చిన ఆ బాధితుల్ని ఆదుకోవాలని ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశంలో అందరూ పాల్గొని అందరూ మీ సహాయ సహకారాలు ఉండాలని, అది అందరికీ అందజేయాలి. ఈ మనం ప్రెస్ ద్వారా అయినా మీడియా మిత్రుల ద్వారా అయితే తొందరగా స్ప్రెడ్ అవుతుందని మా ఉద్దేశంతో మనం ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము. దీన్ని అందరూ ద్వారా కలెక్షన్ చేసి మనము 3 రోజుల తర్వాత నేరుగా ఎత్తుపోయి వాళ్ళకి అందజేస్తామని తెలియజేస్తున్నాం. తిరుమలలో శ్రీవారి భక్తులకు తిలకధారణ కార్యక్రమాన్ని టీటీడీ ఈవో జె శ్యామలరావు శుక్రవారం ప్రారంభించారు. తిరుమల ఏటీసీ సర్కిల్లో ఈవోకు భక్తులకు శ్రీవారి సేవకులు తిలకధారణ చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు తిలకధారణ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీవారి సేవకులు తిరుమలలోని ఏటీసీ, సుభదం, శ్రీ వరాహస్వామి ఆలయం, కళ్యాణకట్ట, VQC 1 మరియు 2ల వద్ద నిరంతరాయంగా తిలకధారణ చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. వెంకటేశయ్య, చాలా సంవత్సరాల తర్వాత తిరునామధారణ కార్యక్రమం మళ్ళీ తిరుమలలో భక్తుల కోసం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రథమంగా 5 లొకేషన్స్ లో ఇది చేయడం జరుగుతుంది. ఏటీసీ సర్కిల్, సుపదం, వారాస్వామి టెంపుల్, KKC, VQC 1 and 2 ఈ ప్లేసెస్ లో, ఈ ప్రాంతాల్లో మనము స్టార్ట్ చేస్తున్నాము ఈ రోజు. అలాగే దీన్ని కంటిన్యూ చేస్తూ అలాగే ఇంకా వివిధ ప్రాంతాల్లో కూడా దీన్ని విస్తరింపజేసి శ్రీవారి సేవకుల ద్వారా 2 షిఫ్టుల్లో ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాం. ధన్యవాదాలు. విజయవాడ వరద బాధితుల సీఎం సహాయ నిధికి డాలర్స్ గ్రూప్ అధినేత డాలర్స్ దివాకర్ రెడ్డి 10 లక్షల చెక్కును శుక్రవారం ప్రెస్ క్లబ్లో ప్రకటించారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు చంద్రగిరి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులతో కలిసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ గంటల వ్యవధిలోనే విజయవాడ మొత్తం వరదలతో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని చాటి బాధితులకు సహాయం చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు 75 ఏళ్ల వయసులో దాదాపు 30 నిమిషాలు జేసీబీలో ప్రయాణం చేసి వరద బాధితులకు సేవ చేయడానికి నడుం బిగించడం హర్షణీయమని అన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల కోసం సేవ చేయడానికి చంద్రగిరి నియోజకవర్గం ఎప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్ చూసాము. మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాలు మొత్తం అతలాకుతలం చేసేసింది. గంటల వ్యవధిలోనే మొత్తం విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలంతా నీటితో మొత్తం నాశనం చేసేసింది. సో దీనికోసం మొత్తం ప్రజలందరూ కూడా కట్టుబడ్డలతో బయట రావడం జరిగింది. అది చూసి చాలా బాధ వేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు రాత్రనక పొగలనక ఎంతో శ్రమించి అక్కడే నీళ్ళలో నుండి 75 సంవత్సరాల వయసులో ఒక జేసీపీలో 23 నిమిషాలు 24 నిమిషాలు ప్రయాణం చేసి అన్ని కిలోమీటర్ రాత్రి మొత్తం తిరిగి కూడా అక్కడ మొత్తం వాళ్ళకి ఏం కావాలన్నీ చేస్తుంటే మా వంతు సహాయం కూడా మేము ఏమైనా చేయాలనేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ హోదాలో నా వంతు సహాయంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ సపోర్ట్ తో ఒక 10 లక్షల రూపాయలు డొనేషన్ ని సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వాలని చెప్పి మేమందరం భావించి ఈ రోజు రావడం జరిగింది. సో ఇది ఈ టైంలో అందరం కూడా సహాయం చేయడం అనేది చాలా అవసరం. ఆల్రెడీ ఎంతో మంది రాష్ట్రంలో సినిమా యాక్టర్లు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు ఎంతో మంది సహాయం చూస్తున్నాము. ఈ రోజు ఇంకా సహాయం కూడా మీ అందరూ కూడా చేయాలని చెప్పి అన్ని రంగాలలో కూడా వాళ్ళు సహాయం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా చేస్తారని ఆశిస్తున్నాను. సో కాబట్టి ఈ టైంలో మనం ఏది కూడా రాజకీయాలకు ఎక్కడ కూడా చోటు లేకుండా మనం ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా కులమత భేదాలకి సంబంధం లేకుండా పార్టీలకు సంబంధం లేకుండా మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కోసం ప్రజలందరూ ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా సహాయం చేసేదానికి ముందుకు రావాలని చెప్పి మనందరం ప్రార్థిస్తున్న అందరికి కూడా నేను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్, బీఆర్ఎస్ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో ఏర్పడిన విపత్తుల నుంచి రాష్ట్రం త్వరగా కోలుకోవాలని శ్రీవారిని ప్రార్థించారని అన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారి దర్శనానికి కుటుంబ సమేతంగా చేయడం జరిగింది. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అందరికీ మంచి జరగాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడున్న విపత్తుల నుండి తొందరగా రాష్ట్రం బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నాను. మన దేశం, భారతీయ ధర్మం, దేశాభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకుని ప్రధాని మోదీకి అండగా నిలబడాలని బీజేపీ కిసాన్ మోర్చా లీడర్లు ప్రసాద్ రాయల్, మోహన్ బాబు, ప్రతాప్ తదితరులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ భారతీయులు బీజేపీలో సభ్యత్వం తీసుకోవడానికి సెల్ నంబర్ 8800002024 నెంబర్కు కాల్ చేసి తద్వారా దరఖాస్తును ఫిలప్ చేసి సభ్యత్వం పొందవచ్చునని తెలియజేశారు. జనతా పార్టీ రైతు విభాగం అయినటువంటి కిసాన్ మోర్చా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభ్యత్వ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులైనటువంటి మోహన్ బాబు గారు కూడా వేరే గూడూరులో ఒక కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా కూడా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కుమారస్వామి గారు కూడా ఈరోజు గుంటూరులో కార్యక్రమాల్లో చేపడుతున్నారు. ఈరోజు అనేక మంది ఈరోజు రైతులకి గత ప్రభుత్వంలో ఏమి ఇవ్వకపోవచ్చు, కానీ ఈరోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక విధాలు కూడా ఈరోజు రైతులను ఆదుకుంటూ ఉన్నారు. మన డ్రోన్ల సిస్టమ్ కానీ, రైతు సబ్సిడీలు కానీ, యాంత్రిక విధానం కానీ అనేక విధాలుగా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మనకు ముందుకు నడుస్తూ ఉంది. పనిచేసే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్క రైతు కూడా దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, సనాతన హిందూ ధర్మం కోసం భారతీయ జనతా పార్టీలో చేరాల్సినటువంటి అవసరం ఈరోజు దేశ రక్షణ కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పేసి కిసాన్ మోర్చా పిలుపునిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు 8800002024 మళ్ళీ ఒకసారి చెప్తాను, 8800002024 నంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే మీకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ మీరు కానీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరేదానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఏటా
వినాయక చవితి వచ్చిందంటే చాలు రాయలసీమ వాసుల కళ్ళు తుమ్మలగుంట వైపు చూస్తాయి. గత 12 ఏళ్లుగా చెవిరెడ్డి కుటుంబీకులు రకరకాల ఆకృతులతో వినాయకుని ప్రతిమలను తయారు చేస్తుంటారు. పర్యావరణంకు భంగం కలగకుండా, ఎటువంటి రసాయనాలకు తావు లేకుండా బంకమట్టి, కాగితపు గుజ్జు, సహజ సిద్ధమైన రంగులతో ఎంతో అందంగా వినాయకుని ప్రతిమలను తయారు చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది వినాయక చవితికి తమలపాకుల వినాయకుని ప్రతిమను తయారు చేయించారు. అది కూడా అడవిలో కొలువుదీరి ఉన్నట్లుగా సినిమా స్టైల్లో ఓ సెట్టింగ్ ఏర్పాటు చేశారు. గణనాథుని దర్శనార్థం వచ్చే భక్తులకు అడవిలో తమలపాకుల వినాయకుడు కొలువుదీరి ఉన్నట్లుగా ఏర్పాటు చేశారు. సినిమా రంగం నుంచి వచ్చిన ఆర్కిటెక్చర్ల పర్యవేక్షణలో 10 మంది కార్మికులు 5 రోజుల పాటు శ్రమించి తమలపాకు వినాయకుడిని తయారు చేశారు. చవితి పర్వదినాన తుమ్మలగుంట గ్రామంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తమలపాకు వినాయకుడు భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి మెట్ల వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరించాలని గత 17 రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా నిరసన దీక్ష జరుగుతున్నది. ఈ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి, తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా అధికారికి బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర మాట్లాడుతూ, గత 17 రోజుల నుంచి శ్రీవారి మెట్ల వ్యాపారస్తులు వారి సమస్యలపైన తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా నిరసన దీక్ష చేస్తున్నారు. అధికారులు కనీసం పట్టించుకొని సమస్య పరిష్కారం చేయడం లేదు. కాబట్టి ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరుగుతున్నదని తెలిపారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలిపిరి దగ్గర పులి కారణంగా శ్రీవారి మెట్లు వ్యాపారం చేసుకునే వాళ్ళందరినీ కిందికి దించేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పనులు లేకపోవడం ఫలితంగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. వారి పిల్లలను చదివించుకోలేక, స్కూల్లో ఫీజు కట్టలేక చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. వీరి బాధల్ని అర్థం చేసుకుని సానుకూలంగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి మెట్లు వ్యాపారస్తుల యూనియన్ నాయకులు యుగంధర్, మధు, చిట్టిబాబు, మల్లికార్జున, రామ్మూర్తి, ప్రకాష్, చిరంజీవి, సోను తదితరులు పాల్గొన్నారు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి చెక్పోస్ట్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున కన్నయ్య, వెంకటరమణ వ్యక్తులకు చెందిన చెప్పులు మరియు పూల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి చెక్పోస్టు వద్ద శుక్రవారం తెల్లవారుజామున కన్నయ్య, వెంకటరమణ వ్యక్తులకు చెందిన చెప్పులు మరియు పూల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఇతర దుకాణాలకు వ్యాప్తి చెందకుండా ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో చెప్పుల దుకాణం మరియు పూల దుకాణంకు సంబంధించి 2 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని బాధితులు తెలిపారు. గతంలో కూడా ఈ దుకాణాలకు పక్కన ఉన్నటువంటి కొన్ని దుకాణాలు అగ్నికి ఆహుదవ్వడంపై పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణమా లేక ఇంకేమైనా జరిగిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. తిరుపతికి చెందిన సాయి యాదవ్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. తిరుపతి నగరంలోని డాక్యుమెంట్ నెంబర్ 2980/66 సర్వే నెంబర్లు 1లో తమకు 1 ఎకరా భూమి ఉందని, కోర్టు జడ్జిమెంట్ కాపీ కూడా తమకు అనుకూలంగా ఉందని మీడియాకు బాధితుడు సాయి యాదవ్ తెలిపారు. 2024 ఫిబ్రవరి నెలలో కొంతమంది తమ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని అడ్డుకున్నందుకు పోలీసులు కేసు నమోదు చేసి 145 నోటీస్ ఎంఆర్ఓకి ఇచ్చారని, సర్వే చేసి నిర్ణయించేంత వరకు భూమిలోకి ఎవరు ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని పోలీసులు చెప్పినట్టు బాధితుడు తెలిపారు.
కానీ ఇప్పుడు 2 రోజులుగా స్థలంలో అక్రమ కట్టడాలు కడుతున్నారని పోలీసులు చెప్పినా వినకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని మీడియాకు వెల్లడించారు. అయితే నిర్మాణాలు చేపడుతున్న వారిని మీడియా ప్రతినిధులు వివరణ అడగగా పోలీసుల వద్దకు తాము వెళ్లమని, ఆ భూమిని తాము 2006లోనే కొనుగోలు చేశామని, తమకు డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని చెప్పడం అతిశయోక్తి. స్థలానికి చెందిన నిజమైన యజమాని ఎవరని రెవెన్యూ అధికారులు తేల్చాల్సి ఉంది. డాక్యుమెంట్ మాది 2980. అయినా కూడా వినకుండా వీళ్ళు చేస్తున్నారు. ఏమన్నా అయితే మా ప్రభుత్వము మీ వల్ల ఏం చేసుకోండి, ఏం చేస్తారు అని అంటున్నారు. నేను వచ్చి అడిగినప్పుడు ఈ మాటలే అన్నారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి కంట్రోల్ రూమ్కి 2 సార్లు 100 డైలీకి 2 సార్లు ఫోన్ చేయగా ఇంతవరకు అయితే బ్లూ కోట్స్ వాళ్ళు ఇంతవరకు రాలా. ఎప్పుడు 11:23కి చేశా కాల్ నేను మార్నింగ్. ఇంతవరకు అయితే బ్లూ కోటల్స్ రాలా, రెస్పాన్స్ కూడా లేదు. దాని ద్వారా మాది అన్ని కరెక్ట్గా ఉన్నాయి. డాక్యుమెంట్ చూపిస్తే కూడా పోలీసు వాళ్ళు కూడా సమాధానం చెప్పరు. అదేవిధంగా ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్నారు. 1 సంవత్సరం నుంచి మొన్న వచ్చినారు 20 మంది 30 మంది తాగేసి వచ్చి దౌర్జన్యం చేసి తలుపులు అన్నీ కూడా ఎఫ్ఐఆర్ కూడా కేసు కూడా పెట్టినాం. మళ్ళీ ఇప్పుడు అదే పనిగా ఇప్పుడు 2 రోజులు మళ్ళీ అదే మరొక రోడ్డు తిరుగుతా ఉన్నారు. గమ్మింది వాళ్ళు వాళ్ళ తాతలు అమ్మేసాం వేరే వాళ్ళకి. వాళ్ళ దగ్గర మేము కొన్నాం. విజయలక్ష్మి దగ్గర మేము కొన్నాం. విజయలక్ష్మి కొంత ఆవలం ఉన్నారు, 2001లో అమ్మున్నారు. అప్పటి నుంచి అందరూ ఇల్లు కట్టుకున్నారు. మా ప్లాట్ సరిగ్గా ఇల్లు కట్టుకున్నారు. మా లేఅవుట్ సరిగ్గానే. మా తమ్ముడితే ఇంకో ప్లాట్ 34, మా తమ్ముడిది 36. మా తమ్ముడు 36 ఇల్లు కట్టుకున్నాడు. కావాలని ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చేది బెదిరించేది. డబ్బులు ఇస్తావా అంకనానికి 50,000 15 లక్షలు మాకు, లేదంటే పెదిరెడ్డి మావాడే, మసూద్ రెడ్డి మావాడే, కరుణాకర్ రెడ్డి మావాడే, అందరూ మావాళ్ళు. మీరు ఏం చేస్తారో చేసుకోండి, ఏం చేస్తారో చేసుకోండి. అదే బెదిరింపు. ఆడికి పోయినా పోలీసులు దగ్గర దూరుకుని పోతారు, ఆడ బెదిరిస్తారు, పంపిస్తారు. నేను వచ్చినారు పని ఆపమన్నారు, మేము ఆపమని చెప్పినాం. ఏ మరి బెదిరిస్తున్నారు, మా డాక్యుమెంట్ కరెక్ట్ కూడా మేము పని ఆపు, మీరు ఏం చేస్తారో చేయండి అని మేము పని చేసుకుంటాం. తిరుపతి రూరల్ మంగళం క్వార్టర్స్ లో వివాహిత దారుణ హత్యకు గురైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త హత్య చేశారు. తిరుపతి సమీపంలోని మంగళం క్వార్టర్స్ లో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో భార్య రూప భర్తపై అలిగి పుట్టింటికి వెళ్ళింది. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహం కాగా 2 కుమార్తెలు ఉన్నారు. కాగా గత రాత్రి అత్తగారి ఇంటి నుండి భార్యను ఇంటికి తీసుకుని వచ్చాడు భర్త రమేష్. అయితే తెల్లవారుజామున భార్యను హత్య చేసి భర్త రమేష్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు ఎన్ చంద్రప్రియ, నేను 8th క్లాస్ చదువుతున్నాను. నిన్నే వచ్చినాను నేను, మా మమ్మీ, మా చెల్లి, అమ్మమ్మ వాళ్ళ ఇంటిగా నుంచి. నిన్న నైట్ ఏం జరిగిందంటే మేము ఈ పక్క పడుకో ఉన్నాము, మమ్మీ వాళ్ళ డాడీ ఆ పక్క పడుకో ఉన్నారు. డాడీ రాత్రి వేసి అరుస్తూ ఉన్నారు. మళ్ళీ పడుకునేసినాము. మళ్ళీ మా మమ్మీ అరుస్తూ ఉండింది, కత్తెత్తుకొని కోసేసినాడు మా డాడీ, గొంతు కాడ కోసేసినారు. మేము కిట్లో నుంచి మమ్మీ మమ్మీ అని అరుస్తూ ఉన్నాము. మమ్మీ అరుస్తూ ఉండింది. మళ్ళీ పక్కింటి వాళ్ళందరూ వచ్చి తలుపు తీసినారు. మమ్మల్ని లోపల గెడ వేసేసినారు. మేము తలుపు తీసే వచ్చే కొందికి డాడీ చేతిలో కత్తి నెత్తురంతా ఉంటుంది. వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు. మేము ఇంట్లోనే గమ్మునే కూర్చో ఉన్నాము. 5:30 తెల్లారితో 5:30 అట్ట జరిగింది ఇది. మళ్ళీ తర్వాత మా తాత వచ్చినాడు. మా తాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళినాడో తెలీదు. మా డాడీ లొంగిపోయినారు, పోలీస్ దగ్గరికి వెళ్ళి లొంగిపోయినారు. మళ్ళీ తర్వాత మా అమ్మ వాళ్ళు వచ్చినారు. ఈరోజు అర్లీ అవర్స్లో ఇక్కడ మంగళం క్వార్టర్స్ ఉన్నటువంటి రూప అనే వాళ్ళ భర్త చంపినాడని వచ్చిన వీళ్ళిద్దరికి అప్పుడప్పుడు గొడవలు ఉన్నాయి. తన అనుమానం ఏదో ఉండిందని చెప్పడం జరుగుతుంది. తల్లిదండ్రుల దగ్గర ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవపడి తల్లిదండ్రుల దగ్గరకు 10 రోజులకు ముందు వెళ్ళినట్టు. తర్వాత వీళ్ళమ్మ చనిపోయిన అతను వాళ్ళ అమ్మ, నాన్న, తమ్ముడు ఇతను వెళ్ళి ఇంటికి బాగా చూసుకుంటా, ఇక మీద గొడవ రాదు, నేను బాగుగా ఉంటానని చెప్పడంతో నిన్నటి దినం మధ్యాహ్నం సర్ది చెప్పి ఆమెను పంపడం జరిగింది. అయితే నిన్న రాత్రి తెల్లవారుజామున ఈ గొడవపడి కత్తితో పొడిచి చంపినట్లుగా అనుమానం ఉంది. దీని మీద వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ బేస్ చేసుకొని చట్ట పరిధిలో ఏం చేయాలో దాని ప్రకారం చర్య తీసుకుంటాం చేస్తాం. గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును పాకాల పోలీసులు ఛేదించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల సిఐ కె మద్దయాచారి శుక్రవారం
పాకాల పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఉప్పరపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద హత్య చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సిఐ వెల్లడించారు. ఈ సందర్భంగా పాకాల సిఐ కె మద్దయాచారి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, చంద్రగిరి డీఎస్పీ నర్సింగప్పలు గత 3 నెలల కిందట పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసుకు సంబంధించి దిశానిర్దేశం మేరకు సిబ్బందితో గురువారం కలిసి ఉప్పరపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తిరుగుతుండగా విచారించి అరెస్టు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అతను పాకాల మండలం దామల చెరువుకు చెందిన చంద్రశేఖర్ గా గుర్తించామని అన్నారు. చంద్రశేఖర్ జులాయిగా తిరుగుతూ మోటార్ సైకిల్ దొంగలించి మదనపల్లికి చెందిన శవాల భాస్కర్ అయ్య కొడుకు సూర్యప్రకాష్ అలియాస్ రాఘవ్తో స్నేహం ఏర్పరచుకొని తిరిగేవాడు. ఇతను మందుకు అలవాటు పడి భార్యా పిల్లలకు దూరమై దేశదిమ్మిరిగా తిరుగుతుండేవాడని తెలిపారు. 2024 సంవత్సరం జూన్ 11వ తేదీ సూర్యప్రకాష్ చంద్రశేఖర్లు మందు తాగి వెంకట్రాయుడిని చెరువు వద్ద గల బావిలో స్నానం చేసిన తర్వాత 3000 రూపాయలు అప్పు కొరకు గొడవ పడుతుండగా సూర్యప్రకాష్ బీర్ బాటలతో చంద్రశేఖర్ పై దాడి చేశారని తెలిపారు. కోపోద్రిక్తుడైన చంద్రశేఖర్ తప్పించుకొని అక్కడ ఉన్న ఇటుక రాళ్లతో కొట్టి కింద పడిన సూర్యప్రకాష్ లేస్తే తనను చంపుతాడని పెద్ద రాయితో తలపై మోదీ హత్య చేశాడని చెప్పారు. చనిపోయిన సూర్యప్రకాష్ పై గతంలో తిరుపతిలో మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులు ఉన్నాయని, అలాగే మదనపల్లిలో తన తండ్రిపై హత్యాయత్నం చేసిన కేసు ఉన్నదని పేర్కొన్నారు. హత్య చేసిన ముద్దాయిని రిమాండ్కు తరలించారు. ఈ కార్యక్రమంలో పాకాల ఎస్ఐ మహేష్ బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వెంకటాయ చెరువులో వ్యక్తులు చంపి వెళ్ళిపోవడం జరిగింది. దాని ఆ రోజు నుండి కేసు అన్ఐడెంటిఫైడ్ వ్యక్తి మరణంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. తర్వాత మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇన్ఫార్మర్ల నుండి వచ్చిన సమాచారం మేరకు ఈరోజు నిన్న సాయంత్రం పట్టుకోవడం జరిగింది. చంద్రశేఖర్ ఇతడు వచ్చేసి మన రాజీవ్ కాలనీ దామల్ చెరువు వాస్తవ్యుడు. ఇతడు కులముపై వడ్డే క్యాస్ట్. ఇతడు తాగుడుకు అలవాటు బాడీస్ అయిపోయి భార్య పిల్లలను సరిగా చూసుకోకుండా రైల్వే స్టేషన్లో రాత్రులు పట్టుకుంటూ తర్వాత మ్యాంగో గార్డెన్లో పనిచేసే వాళ్ళతో స్నేహం చేసుకున్నాడు. చేసేసి మదనపల్లిలో ఒక తండ్రిని తండ్రిని పై హత్యాయత్నం చేసినటువంటి దిన సూర్యప్రకాష్ అలియాస్ రాఘవ అనే ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఇద్దరు కలిసి మందాగేవాళ్ళు. మందాగే క్రమంలో డబ్బులు 3000 రూపాయలు అప్పు తీసుకున్నాడు దినా సూర్యప్రకాష్ అలియాస్ రాఘవ నేత. ఆ డబ్బు విషయంగా గొడవ పడుతున్నారు. ఇప్పటికి 3 నెలల కింద అంటే 11/6/2024 తేదీ ఉదయం దినా సూర్యప్రకాష్ తర్వాత ఈ చంద్రశేఖర్ ఇద్దరు మందు తాగేసేసి బాగా రోజు స్నానం చేయాలని చెప్పేసి బంగాళపల్లి దగ్గర ఉన్నటువంటి వెంకటాయ చెరువు దగ్గరికి రావడం జరిగింది. అక్కడ గొడవ పడుతున్నారు. తాగిన బైకంలో డబ్బులు అడిగితే దినా సూర్యప్రకాష్ బైక్ బాటలతో చంద్రశేఖర్ మీద దాడి చేయగా చంద్రశేఖర్ అక్కడే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, మురళీమోహన్. వ్యక్తి దామల్ చెరువు దగ్గర నేపథ్య అతను వచ్చి కాపాడినాడు. వెంటనే మురళీమోహన్ కాపాడితే తప్పించుకున్నటువంటి రక్తగాయాలతో ఉన్నటువంటి చంద్రశేఖర్ అక్కడ ఉన్నటువంటి ఇటుక రాళ్లతో విపరీతంగా కొట్టాడు. దాని తర్వాత ఇతడు బతికి ఉంటే కదా నాకు ప్రమాదం అని చెప్పేసి ఒక బోల్డర్ తీసుకొచ్చేసి అతన్ని తల మీద తర్వాత కాళ్ళ మీద వేయడం జరిగింది. ఇక్కడే చనిపోయినాడని నిశ్చయించుకున్న తర్వాత చంద్రశేఖర్ వెళ్ళిపోవడం జరిగింది. ఇతను వేగమాడు, ఇతని ఫోన్ నెంబర్ అంటూ ఏముండదు, ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటాడు. ఇన్ఫార్మర్ల ద్వారా వచ్చిన సమాచారం మేరకు ఇతన్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని రిమాండ్ పంపిస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారి భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు. స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు కోరినన్ని లడ్డూలు. డైల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో జె శ్యామలరావు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిర్వహించే నిమజ్జనోత్సవానికి తిరుపతి వినాయక సాగర్లో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నాం పేర్కొన్న నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
న్యూస్.